నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రొమ్ములపై అవగాహన, రొమ్ము క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే విధానాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. రొమ్ముల్లో కాస్త గట్టిగా తగిలినా, కణితి లాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనన్న భయం మనలో చాలా మందిని వెంటాడుతుంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డల్లో చాలా వరకు క్యాన్సర్ కానివే ఎక్కువగా ఉంటాయి. నీటి తిత్తులు, కొవ్వు కణితులు, దెబ్బలు, గాయాల మూలంగా ఏర్పడే గడ్డలు, ఇలా రకరకాల కణితులు కనిపిస్తుంటాయి. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ మాసోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో రొమ్ములపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో, రొమ్ము క్యాన్సర్ను ఆరంభ దశలోనే ఎలా గుర్తించాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. నేటి ఆధునిక మహిళకు రొమ్ముల్లో కనిపించే ప్రతి సమస్య ఒక కలవరమే. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు రొమ్ముల పేరు చెబితేనే కంగారు పడుతున్నారు. మన పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. రొమ్ముల్లో నిజంగానే క్యాన్సర్ పెరుగుతున్నా పట్టించుకోని అవగాహన రాహిత్యం మన దగ్గర ఎక్కువ. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తేలికగా తీసుకోవచ్చో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తుంది. అందుకే రొమ్ముల్లో చిన్నపాటి గడ్డ తగిలినా క్యాన్సరేమోనని తల్లడిల్లేవాళ్లు కొందరైతే, నిజంగా క్యాన్సరే అయినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. మన దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం ఎవరో ఒకరు రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. మన దేశంలో చూసినట్టయితే ప్రతి 10 నిమిషాలకు ఒకరు ఎవరో ఒకరు రొమ్ము క్యాన్సర్తో మరణిస్తున్నారు. మన దేశంలో సుమారు ప్రతి సంవత్సరం 50,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో 50 సంవత్సరాల తర్వాత ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తుంటాం. మన దేశంలో సుమారు 10 సంవత్సరాలకు ముందే, అంటే ఒక దశాబ్దానికి ముందే రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. అంటే 40 సంవత్సరాల్లోనూ 30 సంవత్సరాల్లోనూ రొమ్ము క్యాన్సర్ సంఖ్య మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. రొమ్ముల్లో కాస్త గట్టిగా ఏదైనా తగిలితే చాలు అది ఖచ్చితంగా క్యాన్సర్ కణితేనని ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. అసలు రొమ్ముల్లో కనిపించే కణితి క్యాన్సరా కాదా అన్న విషయాన్ని ఎలా నిర్ధారించుకోవాలి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.